నాతో పాటు చదువుకున్నాడు అన్న. అందరం ప్రేయర్కి వెళ్ళేసి త్వరగా భోజనం చేసి వచ్చేసిన తర్వాత ఇలా చైర్ ఉంటుంది, ఆ చైర్ దగ్గర ఇలా మోకాలు నుండి ప్రార్థన చేస్తే ఆ చైర్లో నుంచి ఇలా మోకాలు తీసిన తర్వాత ఆ చైర్ మీద ఇంత నీరు ఉంటుంది. వర్షపు నీరు కాదు, కన్నీటి నీరు. ఎప్పుడు చూడు ఆయన కళ్ళు గువ్వ కళ్ళు వల్ల ఉంటాయి. గువ్వ కళ్ళు అంటే తెలుసా? గువ్వ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయి. మీకు చెప్పనా, ఆయన పని ఏంటి తెలుసా? టైల్స్ వేస్తారే, బాత్రూంలో కిచెన్లో టైల్స్ వేస్తారే, టైల్స్ పని చేసుకునేది. థియాలజీ వేదాంతము జ్ఞానం తెలీదు, కానీ ఏం తెలుసు? కన్నీటితో గువ్వ కాళ్ళ వల్లే ఆయన సన్నిధిలో మోకాలు ఉండడం తెలుసుకుని. నా ప్రశ్న, ఏ వ్యక్తి గొప్పడు చెప్పండి? ఏ వ్యక్తి అయితే దేవుని పాదాల్లో ఆయన వాక్యానికి స్పందించి ఆయన పాదాలు పట్టుకుంటాడో వాడు గొప్ప ఆత్మీయుడు. వాక్యం అనే సుత్తి తగులుతానే ఎవడి హృదయం పగులుతుందో వాడు అద్భుతమైన ఆత్మీయుడు. వాడికి వేదాంతము, ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం తెలియకపోయినా పర్వాలే, వాక్యం వింటనే హృదయం మెత్తనవుతుంది, వాడు గొప్పడండి. ఎందుకు తెలుసా? వాడి హృదయము స్పందిస్తుంది.